హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇవాళ అయితే సండే కదండి, కొంచెం లేట్గానే లేచాను. లేచిన తర్వాత మిగతా పనులని చక్కపెట్టేసుకుని అయితే పిల్లల కోసం పెసరజావ చేశాను. వాళ్ళిద్దరూ తినేశారు. ఇవాళ మా పాపకి కాంపిటీషన్ ఉందని చెప్పి అయితే స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్కి వెళ్ళింది. వాళ్ళిద్దరూ రెడీ అయిపోయి అన్నీ తినేసిన తర్వాత నేను పెట్టుకుంటున్నాను. ఆ టిఫిన్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే కూర కోసం చెప్పని రొయ్యలు తీసుకున్నానండి. ఈ రొయ్యల్లోకి టమాటా వేసి కొంచెం గ్రేవీలాగా వండమని అని చెప్పేసి అన్నారు పిల్లలు. ఇదైతే ప్రిపేర్ చేస్తాను. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే కూర కోసం ఉల్లిపాయలు టమాటోలు అయితే వాటర్లో ఇలా పెట్టుకున్నాను. ఈరోజు సండే కదండి, పిల్లల కోసం బిర్యానీ చేస్తానని నేను అడిగితే వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే ఈ 1 వీక్లో ఒక 2-3 ఫంక్షన్స్కి అయితే వెళ్ళామండి. ప్రతి చోట బిర్యానీ వేడిగా ఫుడ్ తినడం వల్ల అయితే మా వాళ్ళకి చిరాకు వచ్చింది. అందుకని చెప్పి రొయ్యలు ఇలాగా టమాటో వేసి కూర వండేస్తున్నాను. ఇవాళ మీరు ఇంట్లో ఈ సండేకి ఏం వండుకుంటున్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే చాలా సింపుల్గా రొయ్యల కూర అయితే చేసేస్తున్నాను. ఉల్లిపాయలను అయితే తీరిగ్గా కూర్చొని కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే క్యారేజీల టైంలో అయితే ఎలాగా హడావిడే కాబట్టి వాళ్ళ సండే కదా, ప్రశాంతంగా చేసుకుందాం చెప్పని అయితే అలా కూర్చొని చేసుకుంటున్నాను. ఈ చాపర్లో అయితే ఉల్లిపాయలు పని తక్కువ, కానీ మనకి చేతికి ఉన్న పని తక్కువ, కానీ చాలా స్పీడ్గా అయితే మనం కూడా కట్ చేయలేనంత చిన్న చిన్నగా అయితే కట్ చేస్తుందండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందామండి ఇందులోనే. చూసారా, గుడ్డి టమాటాలు బయట వీధులంటే వస్తే ఇచ్చుకున్నాను. మన చెట్లకి టమాటాలు ఏమి లేవండి, అక్కడ ఒకటి ఉంటే కోసేసుకుని మధ్య మధ్యలో కూరలుగా అయితే వేసేసుకున్నాను. లేవు కాబట్టి బయట నుంచి తెచ్చుకున్నాను. చాలా చిన్న గుడ్డి అండి కాయలు. ఇంకా శివరాత్రి వెళ్ళలేదు, రథసప్తమి అవ్వలేదు కానివ్వండి. చూసారు కదండి ఎండలు ఎలా దంచేస్తున్నాయి. ఎప్పుడైనా 11 అయినప్పటికల్లా మార్నింగ్ నుంచి 11 ఆ టైం వరకు అయితే చల్లగా ఉంటుంది, ఏదో వర్షం పడినట్టుగానే. తర్వాత నుంచి చూడాలండి, సూర్యుడు అంటుంది మేడమేకి వెళ్తుంటేనే ఈ సంవత్సరం ఎండలు ఎలా తట్టుకుంటాం అనేది దేవుడి మీద భారం వేసేద్దాం. ఈ లోపుగా రైస్ కూడా పెట్టేస్తున్నానండి. రైస్ కూడా అయిపోతుంది. ఈలోగా అయితే రైస్ అయిపోయిందండి. రైస్ని అయితే ఉంచేసుకున్నాను. అలాగే కూర కోసం గిన్నెని అయితే పెట్టేసి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది, వేసేసుకున్నాను ఉల్లిపాయలు. కొద్దిగా ఉల్లిపాయలు అయితే వేగినాయి కదండి, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత వేసుకున్నాను, ఒకసారి ఎక్కువ వేసేసాను అనుకోండి, అందుకని చెప్పి అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. అలాగే చూడండి, మీకు ఇందాక చూపించాను కదా, గిన్నె రొయ్యలు చూపించాను. ఇవన్నీ చేస్తే ఇన్ని అయితే వచ్చినాయి, కానీ పర్లేదండి, పెద్ద సైజే బాగానే ఉన్నాయి రొయ్యలు. 2 గుప్పిళ్ళు వచ్చినాయండి రొయ్యలు. రొయ్యలు వేసుకున్నాం కదండి, ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు అయితే కొంచెం సిమ్లో పెట్టుకుని మనం కొద్దిగా గుమ్మ ముందుగా ఎండ వచ్చింది, చింతపండుని అయితే ఎండలో వేసుకుందాం. టమాటా వేసుకుంటాం కదండి, కొంచెం అంటే కొంచెం మాత్రమే రవ్వ పులుపు చింతపండు వేసుకుంటానండి. ఈ రొయ్యలకి ఎగురు బాగుంటుంది, కానీ కొద్దిగా ఎండగా ఉంది కదండి, పిల్లలు ఎగురు ఇష్టపడట్లేదు. ఎప్పుడు ఇష్టపడరు వాళ్ళు ఎగురు, అందుకే చిన్నగా పులుపు వేసుకున్నాం. ఇలా కూడా బాగుంటుందండి టేస్టీగాని. ఈ కలర్ చూడడానికి అయితే రొయ్యల ఆవకే పెట్టినట్టుగా ఉంది కదండి. మేము వాడేది ఎర్రకారం, అంటే
పసుపు కారం, అందులో మసాలా కారం వేసి మిక్స్ చేయించుకుని తెచ్చుకుంటాను నేను. ఇప్పుడైతే టమాటా గుజ్జునైతే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకుని బాగా మగ్గిపోవాలండి టమాటా అంతానే. ఏ కూరలోనైనా సరే ఉల్లిపాయ టమాటా ఎక్కువ వాడామనుకోండి అవి బాగా మెత్తగా బాగా మగ్గిపోవాలండి. అప్పుడు మనకి కూరలో తీపిదనం రాదు. దానికి తగ్గ కారం ఉప్పు కూడా వేసుకుంటే కూడా టేస్ట్గా ఉంటుంది కూర, తీపిదనం రాదు. కూర మగ్గుతుంది కదండి, ఈ లోపల అయితే కొంచెం అంటే కొంచెం చింతపండు తీసుకుని ఇలాగా చింతపండు పులుపునైతే పక్కన పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా వాటర్ తీసుకుని కొద్దిగా కరివేపాకునైతే కడుగుతున్నానండి. ఇప్పుడైతే కూరలో కొత్తిమీర కోసం చెప్పినట్టే తెచ్చుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కట్ చేశాను కదా, పుట్టంతా కలిపి ఇలా కొంచెం వాటర్లో పెట్టుకుని ఈవినింగ్ వరకు వదిలేసాం అనుకోండి, మనం ఈవినింగ్ పైకి వెళ్తాం కదండి మొక్కలకు నీళ్లు పోసుకోవడానికని లేదా ఇంకా ఏమైనా పనులకి, అప్పుడు ఈ పొట్టుతో ఉన్న వాటర్ అంతటిని కలిపి గులాబీ మొక్కలకు కానీ వాటికి కానీ ఇచ్చుకుంటే ఇది బాగుంటుంది. అందుకని అయితే పక్కన కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర తీసుకున్నాను. ఈ కొత్తిమీరలోని వేర్లు భాగాలు ఉన్నాయి, ఇదంతా ఇక్కడ వరకు తీసేసుకుని ఆ ఉల్లిపాయ పొట్టులోనే వేసుకుంటాను. ఇప్పుడు కూర కోసం అయితే దీని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. కొత్తిమీర అయితే కట్ చేసుకున్నానండి. మిగిలిన కొమ్మలను అయితే ఇలా ఉల్లిపాయ పొట్టులు అయితే వేసుకున్నాను. కూర కూడా దగ్గరికి అయిపోతుంది. అయితే కొత్తిమీర వేసుకున్నాను. నేను కూరల్లో కరివేపాకు కొత్తిమీర అయితే చాలా ఎక్కువ వాడతానండి. మంచిదేనండి, ఎందుకంటే ఫేస్ గ్లోగా ఉండడానికి అలాగే హెయిర్ కూడా బాగా మంచిగా షైనీగా ఉండడానికి ఎదగడానికి కూడా లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ వాడాలని చెప్తారు కదా. ఎలాగా మనం అన్నీ ఒకసారి తినలేం కాబట్టి కరివేపాకు మంచిదే, మన కొత్తిమీర కూడా మంచిదే కాబట్టి రెండింటిని ఎక్కువ యాడ్ చేసుకుంటాను నేను కూరలో కూడా పడాను, అన్నంలో కూడా తీసేసి పక్కన పడాను. కరివేపాకును కూడా డైరెక్ట్గా అయితే నవ్వులేసి తినేస్తాను. చిన్నప్పుడు కొంచెం తెలిసింది కదా, కొంచెం పెద్ద అయిన తర్వాత అయితే కరివేపాకుని తినేదాన్ని కాదు. ఎప్పుడైతే జుట్టు మీద బ్యూటీ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెరిగిందో అప్పటి నుంచి అయితే తినేస్తున్నాను. మీరు కూడా ఎక్కువ కరివేపాకు కొత్తిమీర తినడానికి కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోండి, బాగుంటుందండి. ఫేస్ కూడా గ్లోగా ఉంటుంది. ఫైనల్గా అయితే చూడండి కూర ఎంత కలర్ఫుల్గా భలే ఉందని, ఆ నూనె అంతా పైకి తేరుతుంది చూడండి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకుని అయితే మన మొక్కల్లోకి అయితే పేడమట్టి లేదు కదండి, ఇప్పుడు ఎండాకాలం కదా, పేడ అయితే బాగా ఎండిపోయి ఎరువు కింద ఎరుగుతుందని చెప్పనైతే మాకు దగ్గరలో ఉన్న గేదెలు ఉండే ప్లేస్కి అయితే వచ్చామండి. మట్టి చూడండి ఇక్కడ అంతా పేడమట్టి. మా అమ్మగారు హెల్ప్ తీసుకుంటున్నానండి. పాపం నాకు మొక్కల్లో మా అమ్మగారు చాలా హెల్ప్ చేస్తారు. చూడండి ఇలా ఆరిపోయి ఉంటుంది మట్టి, తీసుకుని వచ్చి దీన్ని అయితే నేను స్టోర్ చేసుకుంటాను. మట్టి అంతా తవ్వుకుని వచ్చైతే మేడ మీద తెచ్చుకున్నాను. చూడండి ఎంత మట్టి గులగులగా ఉందని. ఇంకా చాలా ముట్లు ఉన్నాయి కిందనే. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ పైకి ఎక్కాలి కదా, ఆవేశంగా ఉంది. మిగతా ముట్లన్నీ తెచ్చిన అయితే మళ్ళీ చూపిస్తాను. మట్టి అయితే తీసుకొచ్చానని చెప్పాను కదండి, ఇలాంటివి అయితే ఒక 9 మూటలు తీసుకొచ్చాను. ఇది ఒక్కటే కలిపితే 2 మూటలు మట్టి అవుతుందండి. దీన్ని అంతటిని అయితే ఒక వారం రోజుల పాటు ఒక కొద్దిగా వాటర్ అయితే వేసుకుని బాగా తడుపుకుని దీంట్లో ఉన్న వేడంతా పోవాలండి. ఎందుకంటే ఇది పేడమట్టి కదా, ఇందులో కొద్ది గొప్ప వేడి ఉంటుందండి. బాగా ఆరిపోయింది అయినా సరే ఉంటుంది.
ఇది ఒక మూట అండి. మూటలు అయితే పెట్టుకున్నాను అక్కడ. ఇదంతా కలిపి నేను కొద్దిగా ఒక 1 వీక్ అయితే వదిలేస్తాను. వదిలేసిన తర్వాత పాట్స్లోకి అయితే వేసుకుని మొక్కలు పెట్టుకుంటాను. అలాగే పొద్దున్న చెప్పాను కదండి, ఉల్లిపొట్టునైతేనే కూరలోకి వాడుకున్న ఉల్లిపొట్టునైతేనే ఇలా వాటర్లో నానబెట్టినాను అనేసి దీన్ని అయితే ఇప్పుడు చెత్త అంతా తీసేసి ఉత్తి వాటర్ మాత్రం మొక్కలకి వేసుకుంటాను. ఇప్పుడు ఇది మొక్కలకి ఎలా ఇస్తున్నానో చూడండి. ఇది దొండపోదు కదా, మంచిగా తీగలైతే వచ్చింది చూడండి. దీనికి ఇద్దాం అనుకుంటున్నాను ఈ వాటర్ అంతానే. ఆ వాటర్ తీసేగా మిగిలిన పొట్టు అయితే ఇలాగా ఒక కుండీలో వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం మట్టి వేసుకుందాం మనం. మట్టి వేసుకుంటే కంపోస్ట్ తయారైపోద్ది. ఈ మరవ మొక్క అయితే చూడండి మొత్తం అంతా డ్రై అయిపోయింది. అందుకే కొంచెం ఎక్కువ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే ఎండలో మొదలైపోయినాయి కదండి. దీనికి కొంచెం అటు ఇటుగా వాటర్ వేసుకోలేదు అనుకోండి మొత్తం ఎండిపోద్ది. ఆల్రెడీ ఇక్కడ చూడండి 2 కొమ్మలు డల్ అయిపోయినాయి. ఎప్పుడైనా ఇలా డల్ అయిపోతాయి. వాటర్ చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలండి మనం. ఇదైతే సెమీ సైడ్లో ఉంటుంది కదండి, చాలా అయితే బాగుంది. చాలా బాగా గ్రోత్ వస్తుంది. దీన్ని ఇక్కడే పెట్టేసుకుంటాను. ఇక్కడ ఎందుకో దీనికి ప్లేస్ కలిసి వచ్చింది అనుకుంటున్నాను. దానికి వాటర్ వేస్తుంటే మంచి సువాసన వస్తుంది.